వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఎలా సరి చేసుకోవాలో ఈరోజు కొన్ని చిట్కాల ద్వారా తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనం పొరపాటున కూరల్లో ఉప్పు ఎక్కువ వేస్తాం. అలాంటప్పుడు ఉప్పు ఎక్కువైందని బాధపడాల్సిన అవసరం లేదు. ముందు చికెన్ కర్రీలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలో చూద్దాం. ఆలుగడ్డ పొట్టు తీయకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఉడుకుతున్న కూరలో వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆలుగడ్డ ముక్కలు ఉప్పు పీల్చి కూరలోని ఉప్పు తగ్గిపోతుంది. ఆలుగడ్డ వేయడం వలన చికెన్ కర్రీ రుచి కూడా పెరుగుతుంది. చికెన్ ఫ్రైలో ఉప్పు ఎక్కువైతే ఆలుగడ్డ ముక్కల బదులుగా తురుము వేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి 1 నిమిషం వేగనివ్వాలి. ఉప్పు తగ్గిపోతుంది. ఆకుకూరల్లో ఉప్పు ఎక్కువైతే క్యారెట్ తురుము వేసి కలిపి 1 నిమిషం ఉడకనివ్వాలి. కూరగాయల ఫ్రైలో ఉప్పు ఎక్కువైతే కూడా క్యారెట్ తురుము వేసి కలిపి కొంచెం సేపు వేగనివ్వాలి. పప్పుచారు, సాంబారు, కూరగాయల పులుసుల్లో కూడా ఉప్పు ఎక్కువైతే క్యారెట్ ముక్కలు కానీ తురుము కానీ వేసి కావాలంటే కొన్ని నీళ్లు పోసి 2 నిమిషాలు మరగనివ్వాలి. కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు చింతించవలసిన అవసరం అయితే లేదండి. ఆలుగడ్డ ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ వేసి ఉప్పు ఎక్కువైన కూరలను ఫ్రైలను మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు.